శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి జాతకులు మే మాసంలో 2వ తేదీన వీరు రెచ్చగొడతారు, రచ్చ చేస్తారు. మిమ్మల్ని రోడ్డున పడేసే విధంగా సకల ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే కలిగే నష్టాన్ని పూడ్చుకోవడం మీ తరం కాదు, మీ జీవితం మొత్తం పడుతుంది. ఈ రోజున మిమ్మల్ని రెచ్చగొట్టి రచ్చ చేసేవారు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. మంచి చేయాలన్నా లేదా ఏదైనా పని చేయాలన్నా ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుకే వేస్తారు. ఆలస్యం అమృతం విషం అనే నానుడి వీరికి సరిగ్గా ఆపాదించవచ్చు అన్నమాట. ఏదైనా పని మొదలు పెట్టే ముందే 1కి 4 సార్లు ఆలోచిస్తారు. మొదలు పెట్టాక ఎవ్వరి మాట వినరు. తొందరపాటుతనం కూడా కొన్నిసార్లు విలువలకు భంగం కలగచేస్తుంది. అయితే ఈ రాశి జాతకులు బంధాలకు, బంధుత్వాలకు, మాటకు కూడా, డబ్బుకు కూడా విలువ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి మనం వచ్చేస్తే గనక ఈ రోజున ఈ రాశి జాతకుల దిన ఫలాల ప్రకారం చూస్తే మీరు బంధువుల వల్ల అవమానపడబోతున్నారు. అవునండి, మీరు విన్నది నిజమే. మీకు అస్సలు సమయం లేక, తీరిక లేక, ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి ఏ శుభ కార్యక్రమాలకు కూడా వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా సమయానికి వెళ్లి వచ్చేస్తున్నారు. కానీ ఈ రోజున మాత్రం ఇలా జరగాలని రాసి పెట్టిందేమో. ఖచ్చితంగా బంధువుల వల్ల అవమానపడతారు. వారు మిమ్మల్ని రెచ్చగొట్టి రచ్చ చేసేస్తారు. మీరు కాపాడుకుంటున్న గౌరవం, పేరు, ప్రతిష్ట, దేనికోసమైతే కష్టపడుతున్నారో, ఎవరి దగ్గర మీ యొక్క కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి అంటూ ఆరాటపడుతున్నారో, చిన్నప్పటి నుంచి జరిగిన అవమానాలకు ఒకటే చెంపపెట్టులాగా మీరు మీ యొక్క కష్టాన్ని అందరికీ చూపించాలనుకుంటున్నారు. డబ్బు సంపాదించో లేదా పేరు సంపాదించో అందరి ముందు తలెత్తుకుని నిలబడాలి అనుకుంటున్నారు. ఇలా అనుకుంటున్న మిమ్మల్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు. మీ ఉన్నతి వారికి సహించడం లేదు. మీరు ధనం సంపాదించడం వారికి గొంతు మింగుడు పడ్డం లేదు. అందులకు గాను ఈ రోజున సమయం చూసి మిమ్మల్ని రెచ్చగొడతారు. మీ యొక్క మాటలతో అందరినీ దూషించేలాగా తప్పు మీ వైపే ఉంది అనేలాగా చేస్తారు. వారు మీ బంధువుల్లో ఉన్న శత్రువులు కావచ్చు, లేకపోతే ఈ రోజున కావాలని గొడవ పెట్టుకుంటున్న శత్రువులు కూడా కావచ్చు. మీ యొక్క బంధువుల్లోనే ఉన్నారండి. ఒకరు ఎప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీ ఎదుగుదల అస్సలు తట్టుకోలేకపోతున్నారు. మీ గురించి మీ యొక్క మిగతా బంధువులతోనే చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీపైన ఏదో ఒకటి కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుంటారు. మిమ్మల్ని నిందించడానికి, అలాగే మీతో గొడవ పడ్డానికి, నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ఏదో ఒక అవకాశం కోసం ఎప్పుడూ నిరంతరం కూడాను కాచుకు కూర్చుంటారని చెప్పొచ్చు. అటువంటి బంధువులు మిమ్మల్ని అవమానపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచే విధంగా మీపైన ఏదైనా నింద మోపడం కానీ, ఆరోపణ చేయడం కానీ, మిమ్మల్ని రెచ్చగొట్టి పరిస్థితులను వారి వైపు మార్చుకోవడం కోసం కానీ, చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. రచ్చ చేసేస్తారు. అబద్ధాన్ని నిజమంటూ తెలియచెప్పేందుకు 1కి 10 సార్లు అరవడం, ఆ యొక్క ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా ఈ సంఘటన జరుపుతారు. ఖచ్చితంగా మీ బంధువుల వల్ల ఈ రోజున మీరు అవమానపడే అవకాశం ఉంది. ఈ రోజు దినఫలాల్లో మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వ్యక్తులు చాలా కాలం నుంచి ఒక పని చేయాలనుకుంటున్నారు. ఆ పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. కానీ మొదలు పెట్టడానికి పూనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఈ రోజు మాత్రం అటువంటి ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆ పనిలో దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశం ఉంది. వృత్తి జీవితానికి సంబంధించి వర్క్ అయి ఉండొచ్చు.
వ్యాపార జీవితం సంబంధించి ఏదైనా పని కావచ్చు, ఇతరత్రా ఏ పని అయినా చేయాలనుకుంటున్నా మొదలుపెట్టి పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పొచ్చు. ఉద్యోగార్థులకు చక్కటి ఉద్యోగ అవకాశం ముందుకు రాబోతుంది. కలలు కంటున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పొచ్చు. ఇదివరకు ఎన్నోసార్లు మీకు అవకాశాలు వచ్చినా 100% మీకు సాటిస్ఫాక్షన్ అందించలేకపోయాయి. అంటే ఆ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వచ్చేది. కానీ ఈ రోజు మీకు వచ్చే అవకాశంలో ఎటువంటి కాంప్రమైజ్ కావాల్సిన దుస్థితి కనిపించడం లేదు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఖచ్చితంగా ఎదగండి. భవిష్యత్తులో మీకు ఈ రోజు వచ్చినటువంటి ఈ అవకాశం అద్భుతవంతమైన మరిన్ని అవకాశాలు అందిస్తోంది. వ్యాపారస్తులకు కూడాను ఇలా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కష్టాన్ని నమ్ముకోండి, ఫలితం దక్కుతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.